Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ వర్సెస్ పవన్ ఇద్దరికీ ఎంత దూరం? ఏపీ రాజకీయాలు బహుచిత్రంగా ఉంటున్నాయి. రాజకీయ దిగ్గజంగా ఉంటూ రాజకీయాలను అలాగే చూస్తూ చేస్తున్న చంద్రబాబు వంటి వారు ఉన్న చోట సైతం ఇతర నాయకులు ఆయన వైఖరిని ఎంతవరకు అనుసరిస్తున్నారన్న చర్చ అయితే ఉంటోంది. ఏపీ రాజకీయ నాయకులైతే ప్రత్యర్థులుగా ఎక్కడా భావించడం లేదు, శత్రువులుగానే చూస్తున్నారు. ఈ పెడధోరణి వల్లనే రాజ్భవన్లో తేనెటి విందుకు అంతా కలవలేకపోతున్నారు. అంతేకాదు రాజకీయేతర కార్యక్రమాలలో సైతం ఒకరికి ఒకరు ఎదురు పడలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చింది. ఆయనకు ప్రధాని మోడీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇలా మంత్రివర్గం మొత్తం గ్రీట్ చేసింది. అలాగే సినీ పరిశ్రమ యావత్తు ఆయనకు అభినందనలు తెలియజేసింది. అయితే వైసీపీ నుంచి పవన్కి గ్రీట్ చేస్తూ ఒక్క ట్వీట్ కూడా పడకపోవడం పట్ల అయితే చర్చ సాగుతోంది. ఇది కేవలం ఈ ఏడాదికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ప్రతి ఏటా ఇలాగే జరుగుతోంది. దాంతో ఎందుకు ఇలా అని అంతా అనుకునే నేపథ్యం ఉంది. రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు అన్నది అంతా గ్రహిస్తే ఇలాంటివి ఉండవని అంటున్నారు. కానీ ఏపీలో మాత్రం వేరేగా చూస్తున్నారని అంటున్నారు. ఇకపోతే పవన్ రెండవ కుమారుడు సింగపూర్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు అన్న వార్త విన్న వెంటనే జగన్ అతని ఆరోగ్యం బాగుండాలని ట్వీట్ చేశారు. దానిని తరువాత పవన్ సైతం ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు. ఇలా చూస్తే బాగానే ఉంది అనుకున్నా పుట్టినరోజు పూట చిన్నపాటి ట్వీట్ అయినా వేయలేదేంటి అన్నదే చర్చగా ఉంది. పవన్ సైతం రాజకీయాల్లో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. సాటి రాజకీయ పక్షంగా భావించి ఆయనకు జన్మదిన వేడుకలకు శుభాకాంక్షలు చెబితే అది ఏపీ రాజకీయాలకు మంచి సానుకూల సంకేతం పంపినట్లవుతుంది కదా అని అంటున్నారు. ఇది కేవలం వైసీపీ నుంచే కాదు, జనసేన అధినేత పవన్ విషయంలోనూ జరుగుతోంది. పవన్ కూడా జగన్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పిన దాఖలాలు లేవని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటారు. ఇద్దరూ ఏపీ రాజకీయాలలో చాలా కాలం రాజకీయాలు చేయాల్సిన వారు, కానీ ఇలాంటి విషయాలలో మాత్రం ఎందుకో ఒకే తీరుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. దాంతో ఇద్దరి మధ్యన ఏం జరిగింది అన్నది కూడా అంతా చర్చిస్తూ ఉంటారు. అయితే చిత్రంగా చూస్తే ఇద్దరూ కలిసింది కూడా ఈ రోజుకు లేదు అంటే అది ఆసక్తికరమే. ఇక ఏపీ రాజకీయాలలో చంద్రబాబు జగన్ ఉప్పు నిప్పులా వ్యవహరిస్తారు. కానీ చంద్రబాబు పుట్టినరోజున ఖచ్చితంగా జగన్ ట్వీట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు చెబుతారు. అలాగే చంద్రబాబు సైతం ఆయన పుట్టినరోజున ఆయనకు అభినందనలు తెలియజేస్తారు. ఈ విషయంలో మెచ్చుకోవాల్సింది చంద్రబాబునే అని చెప్పాలి. ఆయన రాజకీయాలను అలాగే చూస్తారు, వ్యక్తిగతానికి ముడిపెట్టరు. దాంతోనే బహుశా వైసీపీ వైపు నుంచి సానుకూలత వస్తోందని అంటారు. చంద్రబాబు వంటి సీనియర్ నేత నుంచి ఇలాంటి విషయాలలో స్ఫూర్తిని తీసుకుంటే ఏపీ రాజకీయాలలో మంచి పరిణామాలు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏమైనా మారుతాయేమో.